దాని మీద సత్తా కలిగి ఉండటం 4. 5 అసంశక్తి, దాని మీద ఎక్కువ ఆసక్తి చూపటమా చూపకుండా ఉండటం అనేది అనుమానాస్పదంగా ఉండటం. 6 పదార్థాల మీద అభావం చేసుకొని ఉండాలి అని. ఈ సప్తజ్ఞాన భూమికల్లో మొదటిది 3 భూమికలకు దృఢంగా వాటిని అభ్యాసం చేసి వాటికి బలాన్ని ఇవ్వాలి అన్నాడు. ప్రత్యేకమైన బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అనంతరము 4వ భూమిక, దానిలో ఉత్తీర్ణుడు అయినటువంటి యోగి బ్రహ్మవిద్యుడు అనబడుతున్నాడు. పిమ్మట 5వ భూమికను అభ్యసించి యోగి బ్రహ్మవిద్వరుండు అనబడుతున్నాడు. తర్వాత 6వ భూమికను అభ్యసించు మహనీయుడు బ్రహ్మవిద్వరుండు అనబడును. అనంతరము 7వ భూమికను అభ్యసించి ఆ భూమిక యందు ఉండు యోగి బ్రహ్మవిద్వరిష్ఠుడు అనబడును. ఆ వరిష్ఠ స్థితి వర్ణింపబడినది. విశేషముగా తెలియగోరు వాళ్ళు ఇంకా జ్ఞాన వాసిష్టము, వేదాంత పంచదశి, జీవన్ముక్తి అనే గ్రంథాల్లో చూసుకున్నట్టయితే ఈ విషయం బాగా వివరంగా తెలుస్తుంది. వైరాగ్యం కలిగి బోధ కలిగిన ఎడల వైరాగ్యం నిష్ఫలమవుతుంది. వైరాగ్యం కలిగి కూడా బోధ కలిగిన కలగకుండా ఉన్నట్లయితే ఏదో పిచ్చోడుగానే తిరగాల్సి వస్తుంది. అక్కడ వైరాగ్యము జ్ఞానము ఈ 2 ఉండాలి. వైరాగ్య జ్ఞానములు నిష్ఫలమవుతాయి బోధ లేనట్లయితే. బోధ ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. అప్పుడు వైరాగ్యానికి జ్ఞానానికి 2 సంబంధపడుతుంది. అప్పుడే వీడు మోక్షాన్ని పొందగలుగుతాడు. మరి ఇవి 2 ఉంటేనే శాంతి కలుగుతుంది. శాంతి లేనప్పుడు మోక్ష సుఖం లభించదు. విషయావృత్తి రహితం అనేది, పరమ తృప్తి అనేది లేకుండా పోతుంది. అజ్ఞాన దశయందు దుష్కార్యములు చేసినను జ్ఞానదశయందు జ్ఞాని అట్టి అవివేక కార్యాలు చేయడని చెప్తున్నారు. అజ్ఞానంలో ఉన్నంతకాలం ఏదో దుష్కర్మలు మనం చేస్తూనే ఉంటాం, తెలిసో తెలియకో. జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఎవరు ఇక ఆ దుష్కర్మల జోలికి పోరు. అసద్దుస్తునందు నివృత్తి కలుగుట జ్ఞానమనుకు ఫలం. భాగ్య వస్తువులందు ఆసక్తి ఎప్పుడైతే కలగకుండా ఉంటుందో అప్పుడు సంపూర్ణ వైరాగ్యం కలిగిందని తెలియాలి. మనం అనుభవించే వస్తువుల మీద ఆసక్తి ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు వైరాగ్యం కలిగిందని మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం కలిగినదని తెలియాలి అని అంటే కర్తృత్వాది రూపాహంకారం ఎప్పుడు కలుగుతుందో, అంటే శరీరం మీద నేను కర్తను అనే అభిమానం, ఈ అహంకారంతో కూడుకున్న అభిమానం ఎప్పుడైతే తొలుగుతుందో అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది, కలిగింది అని తెలుసుకోమన్నాడు. బ్రహ్మమందు లయభావం కలిగి పునరుత్థానం ఎప్పుడు కలుగుకుండునో అప్పుడు ఉపరతి కలదని తెలియాలి. జీవన్ముక్తులకు వైరాగ్య బోధోపరతలు 3 కలిగి ఉండునని తెలుసుకోవాలన్నాడు. జీవన్ముక్తుడైన పురుషుడికి వైరాగ్యం, ఉపరతి, బోధ ఈ 3 ఉంటాయట. వైరాగ్యము, బోధ, ఉపరతులు కలిగి ఉండు మహాత్ముడికి సర్వకాల సర్వావస్థల యందు కూడా బ్రహ్మాకార స్థితి ఎందు ఉంటున్నాడు. అతను బాలుని వలె ఇతరుల చేత ప్రేరేపింపబడినప్పుడు మాత్రమే
బాహ్య వస్తు స్మరణం ఎంత మాత్రం మనం లేకుండా నిద్రాదుల వలనే భోగ్య వస్తువులను స్వీకరించుచు ఈ దృశ్య ప్రపంచాన్ని స్వప్న ప్రపంచంలాగా మిజ్జిగా చూస్తూ ఉంటాడట. బ్రహ్మాకార వృత్తితోనే ఉండి అనంత జన్మోపార్జిత పుణ్యఫలాను భోగి అయి మరి బ్రహ్మస్వరూపుడుగానే ఉండి అనంతమైన కొన్ని జన్మల్లో ఆ జన్మల్లో సంపార్జించినటువంటి పుణ్యపాపం వల్ల ఇప్పుడు కొంచెం ఫలం తనకు అందుతూ ఉంటుందంట శరీరానికి. ఆ ఫలాన్ని అనుభవిస్తూ కృతకృత్యుడై ఒకానొక మహనీయుడు ఈ విధంగా అరుదుగా ఉంటారట. ఇట్లా ఉండే మహనీయులు చాలా అరుదుగా ఉంటారట. అటువంటి మహనీయుడే పృథ్వీలో మహాత్ముడుగా భగవత్స్వరూపుడుగా పూజింపబడుతూ ఉంటాడు. ఎవడు సంసారంలో ఉన్నప్పటికీ అహంకార మమకారాలు వదిలిపెట్టి అహంకార మమకారాలతో కూడుకొని ఉన్నాడో శాస్త్ర పారంగతుడయ్యి కూడా దర్పాహంకారాలు కలిగి ఉండడో శాస్త్రాలన్నీ తెలుసుకొని కూడా దర్పము అహంకారం వీటన్నిటితో కలుసుకొని ఉండకుండా ఉంటాడో, జాగ్రత్త అవస్థలో చిత్తము కలిగి ఉన్నప్పటికీ సంకల్ప వికల్ప రూప వృత్తులు లేకుండా ఉంటాడో వాడట జీవన్ముక్తుడు. తన నీడవలే అంటి ఉన్నటువంటి శరీరాన్ని అహంకార మమకారములు లేకుండా జీవన్ముక్తుల లక్షణం. మన శరీరానికి నీడ ఉంది. ఈ నీడతో మనకేం సంబంధం లేదు. దాన్ని అసలు మనం ఆలోచించాం. కానీ మన శరీరం ఇటు తిరిగితే అటు నీడ మన ఎరిగిడితే వస్తుంది. ఆ విధంగానే ఆత్మకు ఈ శరీరం నీడగా ఉంది. ఆత్మస్వరూపుడుగా తానున్నాడు. ఈ శరీరం తనకు ఆ ఆత్మకు నీడగా ఉంది. అందువల్ల ఈ శరీరం మీద అహంకార మమకారాలు తనకు ఉండవట. జీవన్ముక్తి లక్షణాలు ఎలా ఉంటాయట? ప్రతి మనుషుడు తన నీడ యందు తాను అనే అభిమానం ఉండదు. ఆ నీడను చూసి నేను అనే అభిమానం దాని మీద ఎవరికి ఉండదు కదా. మనకి శరీరమే నేను అనుకుంటాం కానీ నీడ నేను అనుకోం. నీడ నాది, నా శరీరాందులే నీడ అనుకుంటామే కానీ దాని మీద మనకు అభిమానం లేదు. ఆ విధంగా ఆత్మజ్ఞానికి జీవశరీరం ముందు అభిమానం ఉంచుకొని ఉండదట. ఈ మహాత్ముడికి జీవన్ముక్తుడికి ఈ చచ్చిపోయే శరీరం మీద అభిమానం ఇంచుకైనా ఉండదట. కడిచిన దాన్ని స్మరింపకుండా జరిగిపోయిన దాన్ని ఆలోచన అనేది తనకు ఉండడం. రాబో విషయాన్ని ఆలోచించడట. దొరికిన దాని మీదనే ఉదాసీనతగా దాన్ని అనుభవిస్తూ ఏ సమయానికి ఏది దొరుకుతుందో అంతవరకే ఉంటూ ఉదాసీనత వహించి ఉంటాడు. జీవన్ముక్తుల లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పినాడు. యతి యొక్క చిత్తం సదా బ్రహ్మానంద రసానుభవంలోనే ఉంటుందట. ఆ మహాత్ముడి మనస్సు చిత్తం ఎప్పుడు ఆ బ్రహ్మానందంలోనే ఓలలాడుతూ ఉంటుందని. ఈ భాష్యంలో కానీ అంతరంలో కానీ శరీర సంబంధమైన విషయాలన్నీ తనకు ఉండవట. ఏ ఉనికి ఉండదట తనకి. దేహేంద్రియాదులు అహంకార మమకారాలు వదిలిపెట్టి తటస్థుడుగా ఉంటాడట. ఎవరికైతే బ్రహ్మభావము తెలియబడుతుందో అట్టి పురుషుడు సంసార బంధము నుండి విడిపోతున్నాడు, జీవన్ముక్తుడవుతున్నాడని చెబుతున్నాడు.
సంసార బంధము నుండి విడువబడిన జీవన్ముక్తుడు నశ్వరము ఈ పాంచభౌతిక దేహాన్ని సజ్జనులతో పూజింపబడుచుండుచే గర్వింపక, దుష్టుల చేత నిందింపబడినప్పుడు భేదపడక, నింద స్తుతులు దేహమునికే కాని ఆత్మకు లేవు అని ఆ భావంతో ఉపాధులను ఉపేక్షింపడి చేత ఆత్మభావాన్ని సమదృష్టి గలవాడుగా ఉన్నటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటున్నారు. సంశయ విపర్య రహితముగా బ్రహ్మతత్వం ఎరిగిన పురుషుడు మునుపటి వలె సంసారబద్ధుడు కాడు. సంసార ప్రేరితుడు అయినట్లయితే అతడు బహిర్ముఖుడి చేత బ్రహ్మజ్ఞానియే కాడు. అట్టి సంసార లంపటంలో ఉన్నటువంటి పురుషుడు వాచిక జ్ఞాని అనబడతాడు. వాచిక జ్ఞాని అనేవాడు ఎలాంటి వాడు అంటే బ్రహ్మతత్వమును గురించి పలు విధముల ఉపన్యసింపగలుగుతాడే కానీ స్వయంగా మాత్రం అనుభవశాలి కాడు. శాస్త్రాలు చదువుకొని, వేదాలు చదువుకొని, సంస్కృత భాషను బాగా చదివి ఉపన్యాసాలు చెప్తాడు బాగా, కానీ అనుభవజ్ఞాని కాదు. రాగద్వేషాలు కలిగే ఉంటాయి, దుఃఖంతోనే కూడుకొని ఉంటాడు, సుఖస్వరూపుడుగా ఉండడు. అందువల్ల యోగి కాడు, జ్ఞాని కాడు. ప్రారంధ భోగం ఈ కర్మ క్షీణించదని చెప్పబడింది. ఇకను సంచితాగామి కర్మలను గురించి చెప్తున్నాడు. స్వప్నమందు కల్పితమైన శుభాశుభ కర్మలు ఎల్లనా కూడా స్వప్నంలో మనకి ఎన్నో విధములైన వస్తువులు కనపడుతున్నాయి. అవన్నీ మేల్కొన్న తర్వాత వెంటనే నశించిపోతున్నాయి. ఆ విధంగానే అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మమును అనే అపరోక్ష జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో 100 కోట్ల జన్మల నుండి వస్తున్నటువంటి సంచిత కర్మ జాతం అంతా కూడా క్షణమాత్రంలో నశించిపోతుందట. జ్ఞానం ఉదయింపుగా సంచితం ఆగామి కర్మలు 2 నశించిపోతాయి. ప్రారంధము సైతం ఎలా నశింపదు అని కొంతమంది అంటున్నారు. తత్వజ్ఞానం కలుగక ముందు ఈ తత్వజ్ఞానం ముందర ఆరంభింపబడిన కర్మ జ్ఞానం వలన నశించిపోతుంది. ఎట్లంటే గురిపెట్టబడిన బాణం లక్ష్య వస్తువును కొట్టక మానదు. అట్లే కర్తృత్వాభిమానముతో పూర్వం చేయబడిన కర్మ మొత్తము దాని ఫలము నీయక మానదు. సంచితం అంటే అనేక జన్మాంతరముల నుండి పెరిగిన కర్మజాలం. ప్రారంధం అంటే సంచిత కర్మ నుండి ఈ జన్మమందు అనుభవింపబడవలసినటువంటి కర్మ. ఆగామి అనగా ఈ జన్మమందు చేయబడి ముందు జన్మములందు అనుభవించవలసినటువంటి కర్మ. జ్ఞానము అజ్ఞానము దాని కార్యము నిర్మూలించులేని అజ్ఞాన కార్యము ఈ దేహం ఎట్లు నిలిచి ఉండును అని శంకించడి జడమతులకు సమాధానపరచుడికై శృతిమాత భాష్య దృష్టితో ప్రారంధమ కలదని చెప్తుందే కానీ దేహాధికము సత్యమే అని పండితులకు బోధించుటకు శృతి ప్రవర్తింపలేదు. జీవన్ముక్తులైనటువంటి మహాత్ములకి
ప్రారంధం ఉంది అని చెప్పటం లేదట శృతి. ఎందుకంటే పరమాత్మగా అద్వితీయ బ్రహ్మాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఎప్పుడైతే పరమాత్మాన్ని తాను పొందినాడో అక్కడ ప్రారంధం కూడా లేదు. కర్మశేషం ఉంటే బ్రహ్మమే లేదు. అన్ని కర్మలు పరిపూర్ణంగా నశించిపోయినప్పుడే ఆడు బ్రహ్మం కాగలుగుతున్నాడు. అయితే సర్వవ్యాపకమైనది, ఆ ఆది అధ్యాంతరములు లేనటువంటిది పరబ్రహ్మం, జనన మరణాలు లేనటువంటిది, ఏ వికారాలు లేనటువంటిది, సద్రూపమైనటువంటిది, ఏకరస చైతన్య స్వరూపమైనటువంటిది, త్రికారాబాధ్యమైన ఆనంద స్వరూపము, ప్రత్యగ్రూపము, ఏకరసము, అనంతము, పరిపూర్ణము, సర్వమునకు అధిష్టానమైనటువంటిది బ్రహ్మము రజ్జువునందు కల్పింపబడిన సర్పం రజ్జు మాత్రమే అయినట్లు తాళ్ళలో పాము ఉందని మనం కల్పించుకుంటున్నాం, కానీ అది తాడయ్యే ఉంది. పాము ఎప్పుడూ లేదు. మనం అనుకున్నప్పుడు కూడా పాము లేదు, అయితే పాముగా భావించి భయపడుతున్నాం. అట్లా అది ఎప్పుడూ తాడుగానే ఉంది. ఈ బ్రహ్మముల ఈ జగత్తు మన మాయ చేత, బ్రహ్మ చేత జగత్తు అని మనం చూస్తున్నాం. జగత్తు లేనే లేదట, బ్రహ్మరూపంగానే ఉందట అంతా. ఎప్పుడూ తాడుగానే ఉన్నట్లుగా అవిద్యా కల్పితమైన నామరూపాత్మక జగత్తు, మాయ చేత కల్పింపబడ్డటువంటి ఈ జగత్తు అధిష్టానమైనటువంటి ఆత్మ కంటే వేరుగా లేదు అన్నాడు. బ్రహ్మమే సర్వానికి అధిష్టానం. కనుకనే తనకు తానే ఆశ్రయం ఒకటి చేత నిరాశ్రయము, దానికి ఏమీ లేదు, నిర్గుణం, నిరవయం, ప్రత్యక్షాగోచరం, భావాభావ రూపం, కల్పనారహితము, మాయామల రహితము. ఇది ఇట్టిది అట్టిదని వాక్కు చేత, మాటల చేత, నోటి చేత నిరూపించుటకు శక్యం లేనటువంటిది, మనస్సు చేత తెలియలేనటువంటిది, మనస్సును వాక్కును ప్రకాశింపజేసేది అదే, స్వతసిద్ధమైనటువంటిది, సర్వ కలన రహితముకు జ్ఞానస్వరూపం. అది ఉపమాన రహితం, దానికి ఉపమానాలే లేవు చెప్పటానికి. ఇటు బ్రహ్మము ఏకం, అద్వితీయంగానే ఉంది, పరిపూర్ణంగా ఉంది. నానాభేద విశిష్టమైనటువంటి దృశ్య ప్రపంచము బ్రహ్మాభిన్నము, బ్రహ్మేతరము లేనే లేదు. బ్రహ్మ కంటే భిన్నంగా ఇంకొకటి లేదు. బ్రహ్మం కాకుండా ఏరే వస్తువు ఇంకొకటి లేనే లేదని. రాగద్వేషాదులు, భోగాసక్తి లేని సమాహిత చిత్తులను, జితేంద్రియులను అయినటువంటి మహానీయులు అగు యోగులు అటువంటి పరమాత్మను లెస్సగా తెలుసుకుంటున్నారు. ఆత్మ సాక్షాత్కారమును పొంది పరమానంద భరితులవుతున్నారు, విదేహముక్తులగుదరని చెప్పబడుతుంది. నీవు కూడా ఇప్పుడు ఆనందఘన స్వరూపుడువై ఆ పరమాత్మతత్వాన్ని లెస్సగా విచారించి, మనస్సుతో ఆలోచించి, ఈ మాయాంధకారమైనటువంటి మోహాన్ని విడగొట్టుకొని అవిద్యా కార్యాన్ని అంతా పారద్రోలి కృతకృత్యుడవై అవిద్యా నిద్ర నుండి మేల్కో, జ్ఞానాన్ని సముపార్జించి
జ్ఞానరూప జాగ్రత్త అవస్థను పొందు. జ్ఞానానికి సంబంధించినటువంటి జాగ్రత్త నిద్ర మేల్కొని బాహ్య ప్రపంచాన్ని చూసినట్లుగా నిద్రలో స్వప్నాన్ని కన్నాం. నిద్ర మేల్కొన్న తర్వాత ఆ స్వప్నం ఎగిరిపోయింది, ఈ బాహ్య ప్రపంచం కనపడుతుంది. ఆ విధంగానే అవిద్య అనేటటువంటి నిద్ర నుండి మేల్కొని జ్ఞానాన్ని పొందినట్టయితే నీవు జ్ఞానస్వరూప జాగ్రత్త అవస్థలో ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నావు. ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో, ఎప్పుడైతే నువ్వు నిద్ర నుండి మేల్కొన్నావో, నిద్రలో కన్న స్వప్నం మాయమైపోయింది. ఎప్పుడైతే నీవు బ్రహ్మజ్ఞానాన్ని పొందినావో ఈ జగత్తు మాయమైపోయింది. బ్రహ్మ సత్యం అన్నటువంటిదే నీకు కనపడుతుంది. అదే నిజం అనేది నీకు దృఢమైపోతుంది. స్వప్నంలో కన్నటువంటి పులులు, శార్దూలాలు, పాములు వీటి వల్ల కలిగినటువంటి భయం మేల్కొన్న తోడనే నశించిపోతుంది. ఆ ప్రకారమే అజ్ఞానం అనే నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఆత్మజ్ఞానం అనే జ్ఞానం నీకు కలిగిన తర్వాత చావటం, పుట్టడం, ఈ సంసార భయం తొలగిపోతుంది. నిర్వికల్ప సమాధి యందు ఏకాగ్ర చిత్తంతో జ్ఞాననేత్రం చేత ప్రత్యేక భిన్న పరమాత్మ తత్వాన్ని నీవు కనుగొంటావు. సంశయ రహితాన్ని తెలుసుకోగలుగుతావు. నీ ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించుకోగలుగుతావు. మరలా నీకు సంశయం అనేటటువంటిది ఉండదు, అవిద్య ఉండదు. బంధము నుండి విడుదల పొందుతావు. సత్యజ్ఞానాన్న స్వరూపుడు అవుతావు. వేదాంత శాస్త్రము, యుక్తి, సద్గురు వాక్యము వీటన్నిటికి ప్రమాణము. మరి అంతఃకరణ సిద్ధియము బ్రహ్మాత్మైక రూప స్వానుభవమే ముఖ్య ప్రమాణం. దీనికి విచారము, ఆరోగ్యము, ఆకలి మొదలుగునవి తన చేతనే ఎట్టు తెలియబడను. ఆ ప్రకారమే బంధము, మోక్షము, తృప్తి అనునవి తనకే గోచరింపవలేదు. జ్ఞానం అనేది పరులచే ఊహింపబడదు. అంత మాత్రాన ప్రయోజనం లేదు. కావున శ్రద్ధాళువు సద్గురూపనిష్ట బ్రహ్మస్వరూపాన్ని మరువక నిరంతరము తదాకారము ఉండి ఆత్మానుసుఖము అనుభవించుచుండవలెను అని చెప్తున్నాడు. ఆ అఖండాత్మస్వరూపాన్ని తానే అని సానుభవం వలన తెలుసుకొని సమస్తము ఏకాగ్ర చిత్తముతో బ్రహ్మస్వరూపంగానే నేను బ్రహ్మమునే అన్నటువంటి భావంతో ఉండవలేనని గురువు శిష్యుడికి బోధించాడు. జీవుడు సకల జగత్తును బ్రహ్మ మాత్రమే అని వేదాంత సిద్ధాంత వచనం ఆలోచించమన్నాడు. దాన్ని అధిష్టానం కంటే భిన్నం కాదు. ఈ సకల జగత్తంతా కూడా అధిష్టానమైన బ్రహ్మం కంటే భిన్నం కాదు, బ్రహ్మస్వరూపమయ్యే ఉంది. చిత్రపటమనందు రచింపబడిన నగర నది, వృక్షలతాది సకల చిత్రాలన్నీ కూడా విమర్శింపగా పటం మాత్రమే ఎగునట్లు. వాటన్నిటిని విమర్శించి చూసినట్టయితే పటమే అది. సర్వాధిష్టానానికి బ్రహ్మమే ఆధారం. మాయారహితము సర్వ ప్రపంచము బ్రహ్మ మాత్రమే. ఇది మాయతో రచింపబడింది ఆ పటం మీద. దీన్నే మనం నిజం అనుకుంటున్నాం. అసలు కాగితమే నిజం అనేది మనం గుర్తెరగటంలే.
ఆ కాగితమే లేకపోతే ఈ రచన అనేది లేదు. విచిత్రమైన బొమ్మలు ఆ కాగితం మీదే రాస్తున్నాం మనం. కాగితమే దానికి ఆధారం. ఈ బొమ్మలో ఆ కాగితాన్ని ఆధారం చేసుకుని బొమ్మ ఏర్పడిందే కానీ కాగితమే లేకపోతే బొమ్మే లేదు. దేహాది సకల దృశ్యం అంతా కూడా సర్వదా అఖండానంద స్వరూప స్థితిని పొందే ఉంది. సర్వం హ్యేతత్ బ్రహ్మ ఏకో దేవ సర్వభూతేషు గూఢ. తన అనుభవాన్ని అప్పుడు శిష్యుడు బ్రహ్మస్వరూపాన్ని పొంది సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షు సర్వభూతాదివాస సాక్షి చేత కేవలం నిర్గుణచ్చ ఇత్యాది శృతులు ప్రమాణం ఈ బ్రహ్మస్వరూపానికి. శిష్యుడు తన అనుభవాన్ని గురువుకి విన్నవిస్తున్నాడు. ఇప్పుడు ఈ గురువు గారు చెప్పినటువంటి అనుభవాన్ని అంతా పొంది నేను నిజంగా బ్రహ్మస్వరూపుణ్ణే, నేను ఈ శరీరం నేను కాదు, సంసారం నాది కాదు, జగత్తుకు నాకు ఏనాటి సంబంధం లేదు, నేను సాక్షాత్ బ్రహ్మస్వరూపుణ్ణి అన్నది తను అనుభవంలోకి వచ్చింది. అనుభవంలో తెలుసుకున్నాడు. తెలుసుకొని తన అనుభవాన్ని గురువుకి చెప్తున్నాడు. సమాధిలో ఈ శిష్యుడు తన చిత్తాన్ని కొంతకాలం లయింపజేసి ఆ ఆనందానుభూతిని పొంది ఆనందం అనుభవించి ఆనందమగ్నుడై సమాధిస్థితుడై తర్వాత లేచి ఆ పరమానందాన్ని గురువుతో ఇట్లు చెప్తున్నాడు తన అనుభవాన్ని. ఓ స్వామి, నా విన్నపం ఆలపించు. జీవాత్మ పరమాత్మ ఐక్యానుసంధానము చేత నా బుద్ధి అంతా నష్టమైంది. జీవాత్మను ఎప్పుడైతే పరమాత్మను ఐక్యం చేశానో నా బుద్ధి నష్టమైపోయింది. భాష ప్రవృత్తి కలితమైంది. కార్యము కానీ అవ్యక్తముకు కారణముచే కానీ ఏది నాకు గోచరించడం లేదు. సుఖమేంటియో దాని సారం ఎంతో నాకు తెలియలేదు. దేహేంద్రియ మనోధర్మములు వానికి విలక్షణుడను సకల వికార సాక్షియునకు ఆత్మను అంటావు. వికార సంబంధము ఏమీ లేదు. దృష్టాంతములు వీటన్నిటినీ అనుభవించినటువంటి విషయాల్ని ఇక్కడ చెప్తున్నాడు. నేనే క్రియకును కర్తను చేయవాడను కాను. ఏ క్రియ నేను చేసేవాడిని కాదు. కర్తను నేను కాను. ప్రేరకుణ్ణి నేను కాను. దీన్ని అనుభవించే భోక్తను నేను కాను. ద్రష్టను. వీటన్నిటినీ నేను చూస్తూ ఉన్నాను. వాటికి అవి జరుగుతూ ఉన్నాయి. దర్శయిత, నేను చూసేవాడనే. మరి నేను ఇటువంటి వాడను అంటే స్వయం ప్రకాశ స్వరూపుణ్ణి. నేను స్వయంగా ప్రకాశిస్తున్నా ప్రకాశ స్వరూపుణ్ణి. నేను స్వయం ప్రకాశుణ్ణే కానీ ఇతరత్తా ఏది కాదు. ఇంద్రియములకు ఆ విషయాలను నాకు ఆత్మను నేను. ఇంద్రియాలకు అవిషయం. ఇంద్రియాలన్నిటికీ కూడా విషయం తెలియబడేటటువంటి వాడిని కాదు నేను. తెలియబడని వాడిని. కర్తృత్వము భోక్తృత్వము నాకు లేదు. మత్తత, జడత్వము, బంధము సర్వము బుద్ధిధర్మములే కానీ కేవలం అద్వితీయ పరబ్రహ్మానికి ఎట్టి వికారాలు లేవు. ప్రకృతి యొక్క వికారములు వేల కొలది లక్షల కొలది కలిగినను ఉండుగాక వాటన్నిటికీ నాకేం సంబంధం లేదు. మేఘ సంఘములు ఎన్ని
వచ్చుచూ పోవచ్చున్నప్పటికీ నిర్మలాకాశానికి ఎట్టి వికారములు లేవు. ఈ ఆకాశంలో మేఘాలు ఎంతో అంత కొండలాగా ఉత్పత్తి అవుతున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు ఎన్నో ఉత్పత్తి అయినాయి. కానీ ఆకాశానికి ఏ చెట్టు లేదు. ఆ విధంగానే నాకు ప్రవృత్తికి సంబంధం వికారం లేవు. నాకు ఏ బ్రహ్మ సాక్షాత్కార సమయమున మాయా కల్పిత సకల విశేషాలు విలీనమై నష్టమైపోయినాయో, సత్యజ్ఞానానంద స్వరూపంలో నేను అద్వితీయమై ఉన్నానో, అట్టి పరబ్రహ్మ స్వరూపమునే నేనే సత్తారూపమైన సర్వాత్మకుడు ఆగుట వలన సర్వము నేనే ఉన్నాను. సర్వాతీతుడును, అద్వితీయ కేవల అఖండ బోధ స్వరూపుణ్ణి నేనే. నిరంతరానంద స్వరూపుణ్ణి నేనే.